హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహి ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిజిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా చెప్పుకుందాం. అలాగే మీకు ఇంకా చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఏంటంటే ఫిజిక్స్ అనేది ఒక సైన్స్ స్టూడెంట్స్కనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అందరికీ కూడా పనికొస్తాయి. సో ఫిజిక్స్లో బేసిక్స్ నుంచి పూర్తిగా క్లియర్గా చెప్పడం కోసం నేను వీడియోస్ చేస్తున్నాను. ఫిజిక్స్లో డౌట్ లేనటువంటి స్టూడెంట్ అయితే ఉండడు. అలాగే ఫిజిక్స్ క్లియర్గా అర్థమైంది అని చెప్పగలిగే సారు కూడా ఉండడు అనమాట. ఎందుకంటే ఫిజిక్స్ అనేది మనకి తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటుంది అని చెప్పేసి అంటాం. ఇంకా ఫిజిక్స్లో మనకు తెలియని ఎన్నో కనుక్కోవాల్సిన రహస్యాలు అయితే ఉన్నాయన్నమాట. సరే, మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో మీరు 6th క్లాస్ నుంచి 5th 6th క్లాస్ నుంచి కూడా పీజీ వరకు చదువుకున్నటువంటి ఫిజిక్స్ అంతా కూడా ఓకేనా, వాటి గురించి బేసిక్స్ టర్మ్స్ నుంచి నేను క్లియర్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్లో మీకు పనికొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే క్లియర్గా నేను తెలుగులో చెప్తున్నాను. మనకి ఇలాంటి వీడియోస్ ఇంగ్లీష్లో, హిందీలో అయితే ఉన్నాయి ఆల్రెడీ. తెలుగులో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకోసమే నేను చేస్తున్నాను అనమాట. నా ఈ వీడియోస్ అనేవి మీకు నచ్చితే లైక్ చేసి మంచి కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఓకే, ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం డైలీ లైఫ్లో నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం నిద్రపోయేంత వరకు ఎన్నో రకాల పనులు చేస్తూనే ఉంటాం. ప్రతి పని వెనుక కూడా ఫిజిక్స్ అయితే ఉంటుంది. ఫిజిక్స్కి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. సో మరి మనకి ఏంటి ఈ ఫిజిక్స్, దాన్ని ఎందుకు తెలుసుకోవాలి అనేది నేను చెప్తున్నాను, వినండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సింపుల్గా. మీ దగ్గర ఒక చిన్న గుడ్డు ఉంది, కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డుని మీరు డైరెక్ట్గా నేల మీద పైనుంచి కొంత ఎత్తు నుంచి వదిలేరంటే అది పగిలిపోతుందని మీకు తెలుసు. ఎందుకు పగిలిపోతుంది అంటే ఆటోమేటిక్గా మీరు చెప్తారు, ఏం చెప్తారు? అది పగిలిపోతుంది కాబట్టి పగిలిపోతుందనే చెప్తారు. దానికి కారణం ఏంటనే మీరు చెప్పరు. సరే, అదే గుడ్డుని మనము ఒక దిండు, పిల్లో తీసుకొని కొంత హైట్ నుంచి తీసుకొని వదిలేద్దాం. అప్పుడైతే ఆ గుడ్డు ఏం కాదు. సో ఎందుకు కాలేదు అంటే దాని వెనుక ఉన్నటువంటి ఫిజిక్స్ని మేము చెప్పాలి కదా. సో అక్కడే మనం అర్థమయ్యేటటువంటి ఈ ఫిజిక్స్ని అర్థం చేసుకునేటువంటి టర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. చెప్తాను చూడండి మీకు సింపుల్గా ఒక్క మాటలో. సో ఇప్పుడు మనం పైనుంచి కింద వదిలేస్తే ఆటోమేటిక్గా ఎంత ఫోర్స్తో అయితే పైనుంచి కింద పడిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ అనేది, ఇంకొక బలం అనేది పనిచేస్తుంది. సో పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ గుడ్డు అనేది పగలడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అదే మనం ఒక పిల్లో పైన ఆ గుడ్డుని కనుక వేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? అది ఎంత ఫోర్స్ వస్తుందో ఆ ఫోర్స్ని ఒక్కసారిగా తగ్గించకుండా స్లోగా తగ్గిస్తుంది అనమాట. ఆ ఫోర్స్ని స్లోగా తగ్గిస్తుంది. దానిపైన ఒకేసారి ఆపోజిట్ డైరెక్షన్లో పడకుండా మనకి ఆ ఫోర్స్ని తగ్గిస్తుంది అనమాట. ఇంకా చెప్పడం ఎందుకు, మీరు డైరెక్ట్గా ఒక బలంగా ఒక చేతితో గోడను గుద్దారనుకోండి, మీకు దెబ్బ తగులుతుంది కదా రివర్స్. సో అదే కారణం. మీరు బాల్ క్యాచ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్గా చేతుల్లో అడ్డం పెట్టేశారు అంటే మీకు చేతులకు దెబ్బ తగులుతుంది. అందుకని మీరు ఏం చేస్తారు? దాన్ని స్లోగా వెనక్కి లాక్కుంటారు. అప్పుడు మీకు దెబ్బ తగలదు అనమాట. సో ఇదే దీనికి కారణం. సో ఇవన్నీ కూడా ఫిజిక్స్ టర్మ్సే. ఈ ఫిజిక్స్ పరంగా మనం తెలుసుకునే విషయాలు ఇలాంటివి ఒకటి కాదు, ఎన్నో ఉంటాయి మీ ఫిజిక్స్లో. మీరు 9th క్లాసు 10th క్లాస్లో చదువుకొనే ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు నేను మాత్రం 9th 10th అని కాదు, బేసిక్స్ స్టార్టింగ్ నుంచి అన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. సరే, మనకి రియల్ లైఫ్లో అయితే ఫిజిక్స్తో చాలా పని ఉంది అని మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫిజిక్స్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. ఫిజిక్స్ని మనం అర్థం చేసుకోవడానికి 11 బ్రాంచెస్, 11 పార్ట్లుగా దీన్ని డివైడ్ చేశారు. వాటి గురించి చెప్తాను. అలాగే అసలు ఫస్ట్ ఈ ఫిజిక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఫిజిక్స్ని తెలుగులో ఏమంటాం? భౌతిక శాస్త్రం అంటాం. భౌతిక శాస్త్రం, దీన్ని కామెంట్ అంటే ఒకప్పుడు అంటే కొన్ని రోజులు ముందల ఏమనేవాళ్ళంటే, కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా ఫిజిక్స్ అనేది, భౌతిక శాస్త్రం అని కామెడీగా అనుకునేవాళ్ళు. అలా ఎందుకు అనుకునేవాళ్ళు అంటే, సరిగ్గా అర్థమైంది అనుకోండి ఎటువంటి డౌట్స్ రావు. కానీ అర్థం కాలేదనుకోండి, మీరు అన్ని ఆసనాలు వేసినా కానీ ఎప్పటికీ అర్థం కాదనమాట. ఎలా చేయాలి అనేది తెలియాలి అంటే, ఫిజిక్స్లో మీకు ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని ఎలా చేయాలో తెలియాలంటే దాని యొక్క బేసిక్స్ అన్ని వైపులా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అన్ని ఫార్ములాస్ మనకు అవసరమై ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట ఫిజిక్స్ అంటే. సరే, ఇప్పుడు మనము ఫిజిక్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫిజిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఫిజిక్స్ అనేది సైన్స్లో ఒక భాగం. సైన్స్ అంటే
బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలాగా మనం డివైడ్ చేసుకున్నాం కదా. సో వీటన్నిటితో పాటుగా ఫిజిక్స్ అనేది ఒక సైన్స్లో ఒక భాగం అన్నమాట. మ్యాథ్స్ ఇది కూడా సైన్సే. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ అంటే ఏం చేస్తాము? సైన్స్, బాటనీ, జువాలజీ అంటే ఏం చేస్తాం? బాటనీ అంటే మొక్కల గురించి పరిశోధిస్తాం, వాటి గురించి చదువుకుంటాం. జువాలజీ అంటే జంతువులు, జీవశాస్త్రం వీటి గురించి చదువుకుంటాం. కెమిస్ట్రీ అంటే కెమికల్స్, వాటి గురించి చదువుకుంటాం. ఫిజిక్స్ అంటే మనం చూసేటటువంటి పదార్థము, బాడీ అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు ఏమున్నా సరే అది వెళ్ళేటటువంటి దిశ, అది వెళ్ళేటటువంటి వేగం, దాని యొక్క త్వరణం, దాని యొక్క మొమెంటం, ఇలాంటి పదాలు, ద్రవ్యరాశి, ద్రవ్య వేగం అంటాం అనమాట. అలాగే ఒక వస్తువు కదులుతూ ఉంది, ఎంత స్పీడ్తో కదులుతుంది, ఎంత వేగంతో కదులుతుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, ఇలాంటి వర్డ్స్, టర్మ్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అనమాట. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం వీటిని. ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, ఓకేనా, ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి స్టడీ చేసేదాన్ని మనం ఫిజిక్స్ అని అంటాం. సో ఇప్పుడు మనము ఈ ఫిజిక్స్ని 11 పార్ట్స్ చేశారని చెప్పా. ఈ 11 పార్ట్స్ ఏంటో చూద్దాం. జనరల్గా మీరు 9th క్లాస్ 10th క్లాస్లో చదువుకునేటటువంటి సబ్జెక్ట్ కానీ ఇదంతా కూడా మనకి క్లాసికల్ అలాగే మోడర్న్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి విషయాలు అనమాట. మీకు డెప్త్గా ఉండవు, జస్ట్ నార్మల్గా ఫోర్స్, వెక్టార్స్ ఇలాంటి విషయాలన్నిటి గురించి మీకు 9th క్లాస్ 10th క్లాస్లో వస్తాయి. అలాగే ఎలక్ట్రికల్, మ్యాగ్నెటిజం ఇవన్నీ కూడా బేసిక్వి వస్తూ ఉంటాయి అనమాట. మనం ఇంకా డెప్త్కి పోయే కొంది ఫిజిక్స్ని డివైడ్ చేసుకుంటారు. సరే, ఇంతకీ ఈ 11 బ్రాంచెస్ ఏంటి? ఫిజిక్స్లో ఉండేటటువంటి 11 బ్రాంచెస్ ఏంటి? నెంబర్ 1 క్లాసికల్ ఫిజిక్స్. సో క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా మీకు 9th 10thలో మీరు చదువుకుంటారు అని చెప్పేసి. బేసిక్గా మీరు చదువుకునేటటువంటి ఫోర్సెస్ గురించి, మొమెంటమ్స్ గురించి, వెక్టార్స్ గురించి ఇవన్నీ కూడా కలిపి మనకి క్లాసికల్ ఫిజిక్స్ కిందకి వస్తుందన్నమాట. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకుంటాం. అంటే ఎప్పటికప్పుడు ఫిజిక్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది, ఫిజిక్స్లో రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. జరిగినటువంటి రీసెర్చ్ మనం అప్డేట్ చేసుకొని ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఆ ఫిజిక్స్ని మొత్తం కూడా మనం మోడర్న్ ఫిజిక్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్. న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే ఒక ఆటం లోపల ఉండేటటువంటి న్యూక్లియర్, తెలుసు కదా మీకు ఆటం అంటే ఏంటి? ఇప్పుడు ఎలిమెంట్స్ ఉంటాయి, హైడ్రోజన్, హీలియం, లిథియం ఇవన్నీ కూడా ఆటమ్స్. వీటి లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే మధ్యలో న్యూక్లియో ఉంటుంది, న్యూక్లియోలో ప్రోటాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ న్యూక్లియోలో వీక్ న్యూక్లియర్ అంటే మీకు ఒక న్యూక్లీ ఇంకొక న్యూక్లీ కనుక ఢీకొన్నాయి అనుకోండి, స్ట్రాంగ్ న్యూక్లియర్ అలాగే వీక్ న్యూక్లియర్ ఇలాంటి రియాక్షన్స్ జరుగుతాయి. వీటిని వల్లే మనము కరెంట్ జనరేట్ చేసుకుంటున్నాం, న్యూక్లియర్ రియాక్టర్స్ అంటాం, ఓకేనా. సో ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫిజిక్స్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ అటామిక్ ఫిజిక్స్. ఒక ఆటం గురించి మనం స్టడీ చేయాలనుకోండి, అటామిక్ ఫిజిక్స్లోకి వెళ్తాం, అంటే ఒక పార్ట్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ జియోఫిజిక్స్. జియోఫిజిక్స్ అంటే మనకి ఎర్త్ లోపల ఉన్నటువంటి విషయాలు, అంటే ఇప్పుడు ఎర్త్ లోపల కూడా, భూమి లోపల కూడా అన్ని ప్రాంతాలు ఒకేలాగా ఉండవు కదా. భూమి అన్ని దిక్కుల భూమి ఒకలాగే ఉండదు. దాని యొక్క వాతావరణ విషయాలను బట్టి అది మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లోపల కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంది, లేయర్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటిని గురించి స్టడీ చేసేదాన్ని మనము జియో ఫిజిక్స్ అని అంటాం. అలాగే బయోఫిజిక్స్. సో మనకి బయో అంటే అర్థం తెలుసు కదా నీకేం చెప్పాను ఇప్పుడు? బయాలజీ అని అంటే ఏం చెప్పాను? మొక్కలు వీటి గురించి స్టడీ చేయడం అని చెప్పాను. ఇప్పుడు ఆ మొక్కల దగ్గర నుంచి మనము కొన్ని ఆయిల్స్ తీసుకొస్తాం. ఈ ఆయిల్స్ని మనము మెకానిక్స్లో అంటే మిషనరీస్లో వాడతాం. సో ఇలాగా ఈ బయాలజీకి ఫిజిక్స్కి ఉండే రిలేషన్ మధ్యలో ఉండేటువంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి బయోఫిజిక్స్లో వస్తాయి. నెక్స్ట్ మెకానిక్స్. సో పూర్తిగా మనకి ఇప్పుడు మెకానిక్స్ అంటే ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్, క్లాసికల్ మెకానిక్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ క్లాసికల్ మెకానిక్స్ సంబంధించినవి, క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి మెకానిక్స్లోకి వస్తాయి అన్నమాట. వీటిల్లో ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేవి ఇప్పటికీ ఎంతో అప్డేట్లో ఉన్నటువంటి వర్షను. సో క్వాంటమ్ మెకానిక్స్ అనేది చాలా క్లియర్ కట్గా పార్టికల్ సైజ్కి మనం వెళ్ళి స్టడీ చేయడం అనమాట. క్లాసికల్ మెకానిక్స్ అంటే అది మనకి కనిపించేటువంటి మ్యాక్రో ఆబ్జెక్ట్స్ గురించి మనం స్టడీ చేయడం. క్వాంటమ్ అంటే మైక్రో ఆబ్జెక్ట్స్ అనమాట, చాలా పార్టికల్స్ ఆటమ్ సైజ్కి వెళ్ళిపోయి
ఎలక్ట్రాన్ స్టేజ్కి వెళ్ళిపోయి వాటిని మనం స్టడీ చేసుకుంటూ వస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి అకోస్టిక్స్. మనకి అకోస్టిక్స్ అంటే సౌండ్ టెక్నాలజీ, వేవ్స్, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేసేది మనం అకోస్టిక్స్ ఫిజిక్స్లో మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో అలాగే 10th క్లాస్లో అంతా కూడా ఉంటుంది రే ఆప్టిక్స్ అని చెప్పేసి. అంటే లైట్ గురించి, లెన్సుల గురించి, లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్రాక్షన్ అవుతుంది, టోటల్ రిఫ్లెక్షన్ అవుతుంది, వీటన్నిటి టర్మ్స్ గురించి, వీటి గురించి స్టడీ చేసేదంతా మనకి ఆప్టికల్ ఫిజిక్స్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఇంజిన్ రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది, అలాగే హీట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, హీట్ని ఉపయోగించుకొని మనకి ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి థర్మోడైనమిక్స్ అనేటటువంటి టాపిక్లో వస్తాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇలాంటివి గ్యాసెస్ గురించి స్టడీ చేయడం, ఇవన్నీ కూడా మనకి థర్మోడైనమిక్స్లో వస్తాయి అన్నమాట. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా థర్మోడైనమిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఆస్ట్రోఫిజిక్స్ అంటే మనము స్పేస్లో ఉండేటటువంటి విషయాల గురించి స్టడీ చేయడం అనమాట. ప్లానెట్స్, వాటి మధ్య ఉండే డిస్టెన్స్లు, వాటి యొక్క వెలాసిటీస్, అవి ఎలా మూవ్ అవుతున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆస్ట్రోఫిజిక్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఫిజిక్స్లో 11 పార్ట్స్. నేను మీకు క్లియర్గా వీడియోస్ చేయడం అనేది ఏంటంటే మీకు యూజ్ అయ్యేటట్టుగా. అంటే ఫిజిక్స్లో టర్మ్స్ ఉన్నాయి. ఏంటి ఆ టర్మ్స్ అంటే, ఇప్పుడు మొమెంటం అంటే ఏంటి, క్లియర్ డెఫినేషన్ కావాలి కదా. మొమెంటం అంటే ఏంటి, అది ఎక్కడ ఉపయోగిస్తారు, ఇలాగా ఒక్కొక్క చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను.